ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సిగ్గు లేకుండా పరాయి మగాడి పక్కలో పడుకుంటావా? నీకు నీతి, ధర్మం, న్యాయం ఉన్నాయా? మా అన్నయ్య వదిన కాపురంలో చిచ్చు పెట్టడానికి వచ్చావా? నీలాంటి దానివల్లే కుటుంబాలు కూలిపోతున్నాయి. మీరంటే సీతకి చాలా గౌరవం, గుడ్డి నమ్మకం. ఒక డాన్స్ టీచర్ అయ్యుండి మీరిలా చేస్తారనుకోలేదు. తప్పుగా మాట్లాడుతున్నావు బాబు. మీరందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇందులో నా తప్పేమీ లేదు. నా భర్తతో పడక పంచుకోవడం తప్పు కాదా? సిగ్గు లేకుండా ఇంకా సమర్థించుకుంటున్నావా? మాట జాగ్రత్త మహాలక్ష్మి గారు. మీరందరూ ఓ విషయం మర్చిపోతున్నారు. నేను నా గదిలో పడుకున్నాను, ఆయనే నా గదిలో పడుకున్నారు. కరెస్టే కదా. ఆవిడ గదిలో ఆవిడ పడుకుంది. ఈ గదిలోకి మావే వచ్చి పడుకుంటే ఆవిడ తప్పు ఎలా అవుతుంది? 100% కరెక్ట్ సీత. ఇందులో ఆవిడ తప్పేమీ లేదు, బావ తప్పే ఉంది. హ్మ్, అవును, తప్పు నాదే. రాత్రి పార్టీకి వెళ్ళి బాగా పొద్దుపోయి వచ్చాను. అక్కడ కొంచెం మందు ఎక్కువైంది. ఆ మత్తులో పొరపాటుగా ఇది నా గదనుకుని వచ్చి పడుకున్నాను. సారీ, ఏమనుకోకండి. విన్నారు కదా, మావయ్యదే తప్పు, మా అత్తమ్మది కాదు. ఆయన మత్తులో వచ్చి పడుకున్నాడే అనుకో, నువ్వైనా చెప్పాలి కదా. నువ్వు కూడా తాగుతున్నావా ఏంటి? నేను నిద్రపోతున్నాను. ఆయన ఎప్పుడొచ్చారు, ఎప్పుడు పడుకున్నారో నాకు తెలీదు. అంత ముద్దు నిద్రపోతున్నావా? మధ్యలో మెలకు రాలేదా? అర్ధరాత్రి దాటాకొచ్చి పడుకున్నాడని బావే చెప్పాడు కదా గిరి. ఆ టైంలో ఎవరికి మెలకు ఉంటుంది? అచ్చరే, నిద్రలో బావగారు నీ మీద చెయ్యి వేశారా? ఏమో, చెయ్యి వేసుండొచ్చు, నాకు తెలీదు. చెయ్యి మాత్రమే వేశారా, లేక నిన్ను దగ్గరికి ఏమైనా తీసుకున్నారా? దగ్గరికి తీసుకున్నారేమో, నాకు గుర్తులేదు. అంతకు మించి మీ ఇద్దరి మధ్యలో ఏమైనా జరిగిందా? నువ్వింకా ఆపుతావా? అసలే నేను చాలా ఎంబారేజింగ్ గా ఉంటే నీ వెదో ప్రశ్నలేంటి ఇక్కడ? అంటే రాత్రి వీళ్ళ మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా మహా. ఏం జరిగిందో నాకు తెలీదు, నాకు గుర్తులేదు. పదండి పదండి, మార్నింగ్ షో అయిపోయింది. ఒక్క నిమిషం ఉండండి అత్తయ్య. పొద్దు పొద్దున్నే మావయ్య మీకు మంచి షాకే ఇచ్చారు. స్ట్రాంగ్ కాఫీ తాగినంత థిక్గా ఉంది. జన మత్తులో వచ్చి పడుకున్నాడు. నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. నాకలా అనిపించట్లేదు. నాకేమనిపిస్తుందంటే, సరాసరి మావయ్య సుమతి అత్తమ్మ గదిలోకొచ్చి పడుకున్నారు అంటే కొంపదీసి మావయ్యకు అత్తమ్మ గురించి తెలిసిపోయిందేమో. అత్తయ్యతో మావయ్య కలిసిపోవాలనుకుంటున్నారేమో. మీతో నిజం చెప్పలేక మత్తు గిత్తు అని నాటకాలు ఆడుతున్నారేమో. అదే నిజమైతే నీ కాపురం కొల్లెట్లో కలిసిపోయినట్టే అత్తో.
కాశీకో రామేశ్వరానికో పోవాల్సిందే అత్తో. హలో. నమస్తే సార్, రిజిస్టర్ ఆఫీస్ నుంచి వాసుని మాట్లాడుతున్నాను సార్. వాసు చెప్పు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మీ సైట్ క్లియర్ అయింది సార్. మీరు మీ వైఫ్ సుమతి గారు వస్తే ఈ రోజే ఆ సైట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సార్. రియల్లీ? ఆ సైట్ ఈ రోజే రిజిస్ట్రేషన్ అవుతుందా? మీరు మీ వైఫ్ సుమతి గారు వచ్చి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి సార్. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఓకే, ఇప్పుడే వస్తాం. ఓకే సార్. సుమతి, సుమతి, సుమతి ఎవరు డాడ్? మీ అమ్మరా? సుమతి ఎక్కడుంది జనా? ఇక్కడే ఉంది. ఇక్కడ సుమతి ఎవరు బావగారు? అదిగో తనే. తను విద్యాదేవనయ్యా? కాదు, సుమతి. నీతో పనుంది సుమతి. అర్జెంటుగా మనం బయటికి వెళ్ళాలి. రా వెళ్దాం. ఆగు జనా. ఎక్కడికి వెళ్తున్నారు? తప్పుకో మహా, అర్జెంటుగా వెళ్ళాలి. ఏంటి రామ్, మీ నాన్న విద్యాదేవిని సుమతి అని తీసుకెళ్లిపోయాడు? నాకు అర్థం కావడం లేదు పిన్ని. నాకు అర్థమైంది. మావయ్య గారికి విద్యాదేవి టీచర్, సుమతి అత్తమ్మ ఒక్కరే అని తెలిసిపోయినట్టుంది. నేను ఇందాక చెప్పాను కదత్తయ్య, మావయ్యకి అంతా తెలిసిపోయింది. అత్తమ్మతో కలిసిపోయారు. అయ్యో మహా, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఆ విద్యాదేవి బావగారికి ఏం మత్తు మందు పెట్టిందో ఏంటో. రాత్రి ఆయన పక్కలో పడుకుంది. ఇప్పుడు బావగారితో చెట్టాపట్టాలు వేసుకొని కారులో షికారుకెళ్తుంది. నీ పని అయిపోయింది మహా, నీ పని అయిపోయింది మహా. చిచి, అన్నయ్య ఇంత దిగజారిపోతాడు అనుకోలేదు. అంతగా విద్యాదేవితో షికార్లు తిరగాలనుకుంటే మనతో చెప్పొచ్చు కదా. సుమతి అని వదిన పేరు పెట్టి ఆవిడ్ని తీసుకెళ్ళడం ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.